భారతమాతని బంకించంద్ర చటర్జీ ఒక కాళికగా, ఒక చండిగా, ఒక దుర్గగా కొలిసినటువంటి ఒక తీరు. అదేవిధంగా శ్రీ అరవిందులు భారతదేశం అంటే, భారతమాత అంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, మహేశ్వరి యొక్క ప్రతిరూపం అని చెప్పారు. అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ సుజలాం సుఫలాం అని చెప్పేసి భారతదేశాన్ని కీర్తి వర్ణించారు. స్వామి రామతీర్థ అయితే భారతదేశాన్ని తన యొక్క ప్రతిరూపంగా భావించారు. కాబట్టి ఈరోజు భారతమాత మేల్కొంది. ప్రపంచంలో ఉండేటువంటి యొక్క అసురీ శక్తులన్నిటికీ కూడా, రాక్షస శక్తులన్నిటికీ కూడా ఈ దైవీ శక్తి ఏదైతే ఉందో ఒక బీఫిట్టింగ్ రిప్లై ఇవ్వబోతోంది. భారతమాత మేల్కొంది. ప్రపంచానికి విశ్వమానవ కళ్యాణం గురించి, విశ్వమానవ సౌభ్రాతృత్వం గురించి, విశ్వమానవ శ్రేయస్సు గురించి భారతమాత మళ్ళీ కూడా ఒక విశ్వ గురువుగా వెలుగొందబోతోంది. ఇది సత్యం సత్యం సత్యం. నా పేరు సౌమిత్రి లక్ష్మణాచార్య. నేను హనుమకొండ వాస్తవ్యుడిని. ఈ ఓరుగల్లు ప్రాంతం లోపల కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక వారసులం, సమ్మక్క సారలమ్మకు సంబంధించిన వారసులం. మా గ్రామ దేవతలైనటువంటి ఒక భద్రకాళి అమ్మవారు, పద్మాక్షి అమ్మవారి యొక్క సంపూర్ణ కృపాకటాక్షాలు ఈ దేశం మీద ఉండాలని కోరుకుంటూ ఉన్నాను.